హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వంకాయ ఫ్రై ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. గుత్తి వంకాయ ఫ్రై కదా, ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే. 1/2 కేజీ వంకాయలతో చేస్తున్నానండి. వంకాయలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ వంకాయ ఫ్రైలోకి కారపొడికి ఫ్రై చేస్తున్నాము. 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, కొంచెం ఎండు కొబ్బరి, 10 ఎండుమిర్చి, కొంచెం మెంతులు, ఇవన్నీ వేసి ఫ్రై చేయాలండి. మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మాడితే టేస్ట్ మారిపోతుందండి. నిదానంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలు కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ పోసి అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఆ ఉప్పు నీళ్ళల్లో వంకాయలు కట్ చేసి వేయాలి. డైరెక్ట్గా కట్ చేసి అలానే ఉంచామనుకోండి, అవి నల్లగా అవుతాయి, కండ్రొచ్చినట్లుగా అవుతాయి. మనం కూర చేసే వరకు ఈ ఉప్పు నీళ్ళలోనే ఉండాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఏమన్నా పుచ్చులుంటే చూసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలండి. వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం నేను చిన్న చిన్న వంకాయలే తీసుకొచ్చానండి. చిన్న వంకాయలు అయితే మంచిగా ఫ్రై అయ్యి మంచి టేస్టీగా ఉంటుంది కూర. మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదండి. కొంచెం ఫ్రై చేస్తే తర్వాత మళ్ళీ మసాలా పెట్టాక మళ్ళీ ఫ్రై చేస్తాం కదా, అప్పుడు సరిపోతుంది. మళ్ళీ ముక్కలు ఆగమైపోతాయి మసాలా పెట్టేటప్పుడు. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక ధనియాలు ఇవన్నీ ఫ్రై చేసాం కదా, అవి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పొడిలాగా పట్టుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కారం, మిరపకాయలు వేసాం కదండి, ఎండుమిర్చి, అది సరిపోదు, కొంచెం కారం వేసుకోవాలి. స్పైసీగా ఉంటుంది, బాగుంటుంది. కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా 1 స్పూను, వెల్లుల్లి రెమ్మలు, కొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి. ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఆ కారపొడి అంతా వంకాయ ముక్కల్లో పెట్టాలి. ఈ విధంగా కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసాం కదండి, ఆ ఫ్లేవర్ వంకాయ ముక్కలకు బట్టి బాగుంటుందండి. ఫ్రై చాలా బాగుంటుంది. ఈ విధంగా చేస్తే ఈజీగా అవుతుంది, టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వంకాయ ముక్కలన్నిటికీ కారపొడి పెట్టేస్తే మిగిలిన కారపొడి ఫ్రై చేసేటప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ వంకాయ ముక్కలు వేయించిన నూనె ఉంది కదండి, అందులో నేను ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు అందులో ఎండుమిర్చి 2, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, అవి ఫ్రై అయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేశానండి సన్నగా. ఆ ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేయాలి. చిన్నగా కలపాలండి. ముక్కలు మెత్తగా ఉన్నాయి కదా, చెదరైపోతాయి. వంకాయలాగా ఉంటేనే బాగుంటుంది, ఫ్రై బాగుంటుంది. కొద్దిగా ఫ్రై అయ్యాక మిగిలిన కారపొడి కూడా వేసుకొని కలిపితే వంకాయ ఫ్రై రెడీ అవుతుంది.
కారపొడి వేసాక కూడా కొద్దిగా ఫ్రై చేయాలండి. డైరెక్ట్గా ఇలా అయినా తినొచ్చు, రసంలో కానీ సాంబార్ కానీ ఎందుట్లోకైనా బాగుంటుంది. వంకాయ ఫ్రై రెడీ అయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.